గొంతు కోసి తల్లి ఆత్మహత్య చేసుకుందా? ఆత్మహత్యకి ముందు నిజంగా చిట్టి రాసిందా? మేనకోడలు రాజీనే పెళ్లి చేసుకున్న సేల్స్ మేనేజర్ సీతారామరెడ్డి, రాజీ సీతారామరెడ్డిలకు 2 బిడ్డలు ఉన్నారు. పని మీద ఊర్లో లేకపోవడంతో ఫ్యాన్ కి ఉరివేసుకుంది రాజీ. పక్క రూములో చిన్న బిడ్డ గొంతు కోసి పడి ఉంది. అసలు ఎవరు చంపారు ఆ పసిబిడ్డని? తల్లే చంపి తర్వాత ఆత్మహత్య చేసుకుందా, లేక బిడ్డని తల్లిని ఒకరే చంపి తల్లిది ఆత్మహత్యగా చిత్రీకరించారా? దిగ్భ్రాంతికి గురై అసలు ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితిలో పెద్ద కూతురు ఉంది. ఇవి హత్యలా లేక రాజీది ఆత్మహత్యేనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. అనుమానాస్పద మరణాలను ఈ మధ్య మనం చూస్తున్నాము. బిడ్డ గొంతు కోసి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పైతే వచ్చింది. అసలు ఏం జరిగింది ఈ స్టోరీలో అనే దాని గురించి మా ప్రతినిధి సుచితని అడిగి తెలుసుకో. సుచిత, చెప్పండి, తల్లి ఆత్మహత్య చేసుకుంది, బిడ్డ గొంతు కోసి తల్లి ఆత్మహత్య చేసుకుందా? అసలు ఏం జరిగింది? వాళ్ళ భర్త హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఈ దారుణం జరిగింది. అయితే పెద్ద కూతురు ఏమంటుందనే విషయాల గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందా సుచిత? థ్యాంక్ యూ. అయితే మొత్తానికైతే ఇప్పటికీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 2 అనుమానాస్పద మరణాలు నిజంగానే తల్లి బిడ్డ గొంతు కోసి తాను వేసుకుందా, లేకపోతే ఎవరైనా వీళ్ళిద్దరిని చంపాలి అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆ పాపని చంపితే తల్లికి ఉరివేశారు, లేకపోతే చక్కగా మార్చారా అన్నట్టుగా అయితే నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఒక అగ్రో కంపెనీలో సేల్స్ మేనేజర్ గా సీతారామరెడ్డి గారి వైఫ్ రాజేశ్వరి, వాళ్ళకి 2 పిల్లలు, మేనకోడలనే పెళ్లి చేస్తున్నారు సీతారామరెడ్డి. అయితే 2 పిల్లలు, వేదశ్రీ, మధుశ్రీ అన్నమాట. మధుశ్రీ పెద్ద కూతురు అండ్ వేదశ్రీ చిన్న కూతురు. అయితే వర్క్ పని మీద ఆయన ఊర్లో లేకపోయిన సమయంలో శనివారం రోజు అయితే రాజేశ్వరి ఉరి వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పక్కన రూమ్ లో ఏదైతే ఉందో, పక్కన పిల్లలు 2 పడుకున్నారో ఆ పిల్లల్లో ఒక చిన్న పాప వేదశ్రీ అయితే గొంతు కోసి పడేసి ఉంది. అయితే మొత్తానికి తల్లే బిడ్డ గొంతు కోసి తాను ఉరేసుకుందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చంపారని నిజంగానే క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఇంకొకటి దీనికి సంబంధించి ఒక చీటీ అంటే ఒక సూసైడ్ నోట్ కూడా ఆమె ఉరి వేసుకున్న రూమ్ లో దొరికింది. మామయ్య బాయ్, వేరే పెళ్లి చేసుకో, పిల్లల జాగ్రత్త, అమ్మను తాతయ్యను జాగ్రత్తగా చూసుకో అని కూడా సూసైడ్ నోట్ లో ఉన్నట్లుగా అయితే విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందింది. అయితే దీనిపైన ఇప్పటికైతే ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు. నిజంగానే చీటీ దొరికిన విషయం వాస్తవమే, కాకపోతే దాంట్లో అన్ని కోణాల్లో ముమ్మరంగా విచారణ జరుగుతున్నట్లయితే పోలీసులు చెప్తూ వస్తున్నారు. ఇప్పటికీ నిజంగానే ఆ పెద్ద కూతురు కూడా అక్కడ జరిగిన గొంతు కోసిన సిచ్యువేషన్ కానీ, వాళ్ళ అమ్మ ఊరేసుకున్న సిచ్యువేషన్ కానీ ఇవన్నీ చూసి దిగ్భ్రాంతికి గురైంది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి వివరాలు కూడా చెప్పే పరిస్థితి కూడా పెద్ద కూతురు కూడా లేదు. ప్రస్తుతం అయితే నిజంగానే హత్యలా లేకపోతే పల్లె బిడ్డ గొంతు కోసి తామే ఆత్మహత్య చేస్తున్నారని ఇంకా తేలాల్సింది. అలాగే సుచిత, పక్క రూమ్ లో ఉన్న పెద్ద పాపకి అసలు ఈ విషయం తెలియకుండానే ఉన్నదా? అంటే హత్య చేయడానికి ఎవరైనా వస్తే గనక అలజడి అయితే జరుగుతూ ఉంటది కదా, అది కూడా గమనించలేకపోయిందా? ఆ పాప ఆ విషయాలకు సంబంధించి ఏం క్లారిటీ ఇవ్వట్లేదా? ఇప్పటికైతే ఆ పాప దిగ్భ్రాంతిలో ఉన్నందువల్ల షాక్ లో ఈ 2 మరణాలు 2 డెడ్ బాడీస్ చూసాక పాప షాక్ లో ఉండడం ప్రస్తుతం ఎటువంటి అనేది చెప్పలేకపోతే అట్లీస్ట్ మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉంది అని అయితే సమాచారం వచ్చింది. అంటే ఎటువంటి ఏ ప్రశ్న అడిగినా పొందలేని సమాధానం చెప్తుండటంతో ఇంకా లేని అనుమానాలకి తాగొస్తుందని పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు ఇప్పటికీ. అయితే ఆయన భర్త రాజీ భర్త ఎవరైతే ఉన్నారో సీతారాం ఏమంటున్నారు? ఏమైనా కక్షలు ఏమైనా ఉన్నాయని చెప్పడం జరిగిందా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నట్లు చెప్పారా ఆయన? ప్రస్తుతానికి అయితే వాళ్ళ మధ్యలో గానీ బయట కక్షలు గానీ ఏవి ఉన్నట్లు అయితే మనకు సమాచారం అందలేదు. కాకపోతే అసలు ఇప్పుడు ఒకవేళ నిజంగానే
ఆమెని ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఎవరు చంపలేదు, ఎవరు ఇంట్లోకి రాలేదు అనుకుంటే సొంత బిడ్డను చంపాల్సిన అవసరం ఆవిడకి ఏంటి? అది కాకుండా సరే చంపిన సొంత బిడ్డని, మరి తనని తాను ఎందుకు ఊరేసుకొని చనిపోయింది? ఇంకొక బిడ్డ కూడా ఉంది కదా, హస్బెండ్, అత్తయ్య, మావయ్య అందరూ ఉన్నారు కదా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ వదిలేసి చనిపోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి అని అయితే బయట కలదు. ప్రస్తుతంగా వాళ్ళు ఎటువంటి గొడవలు లేవు, బయట కూడా కక్షలు ఏవి లేవు అని అయితే సీతారామరెడ్డి గారు చెప్తారు. అలాగే ఈ మృతురాలు రాజేశ్వరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ దొండేటి బ్రహ్మారెడ్డి ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? కుటుంబ సభ్యులైతే అంతా అసలు ఊరేసుకొని బిడ్డను చంపి మరి ఊరేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు, అంతా గొడవలు గాని పాత కక్షలు గాని ఏమీ లేవు. అంటే ఎవరైనా బయట నుంచి వచ్చి చంపి హత్య చేసి అని ఆత్మహత్యగా చిత్రీకరించారో అన్న క్వశ్చన్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రేజ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఏమో ఒకవేళ నిజంగా అలా చేస్తే ఈ సూసైడ్ నోట్ అనేది ఉంది కదా, అందులో రాయాల్సిన అవసరం ఏంటి? ఈమెనే బిడ్డను చంపి ఆమె ఊరేస్తుంది అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పటికైతే నిజంగా చెప్పాలంటే నిజంగా అనుమానాస్పద మరణాలే. ఇప్పటికీ దీని గురించి ఎటువంటి సమస్య అనేది బయటకు రాలేదు, ఎక్కడ లేని అనుమానాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆ పెద్ద కూతురు కూడా ఇట్లాంటి కొంత సమాధానాలు చెప్తుండటంతో ఎక్కడ లేని అనుమానాలు తాగిస్తుందని పోలీసులు కూడా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణలో పూర్తి విషయాలు కొద్ది రోజుల్లోనే వెలుగులోకి తీస్తానని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుచిత. 10వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మీటింగ్ ఉంది, బడ్జెట్ మీటింగ్ ఉంటే 3 days. నిన్న ఈవినింగ్ అయింది వచ్చేసరికి ఈ ఇష్యూ జరిగినాక చూసేసి ఎమ్మటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. నేను 3 రోజులు నిన్నటికి 10వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 5:05కి వెళ్ళిపోయా. వెళ్ళి నిన్న ఈవినింగ్ 6 వచ్చేసరికి చూసారు. మీ పెద్ద పాప కూడా ఏం చెప్పలేని పరిస్థితి అన్కాన్షియస్లో వెళ్ళిపోయాను. నేను వచ్చి కార్ పార్క్ చేసేసి హార్న్ కొడితే లగేజ్ ఉంటే పాప బయటకు వచ్చేసి గేట్ తీసుకుని మమ్మీ ఏదంటే పడుకున్నారు అన్నది. సర్లే నేను తీసుకుని లోపలికి వెళ్తే చిన్న అమ్మాయి పడుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ ఈ టైంలో పడుకుంటుంది అని చెప్పేసి దుప్పటి లాగేసేసరికి బ్లడ్ మార్క్ అంట. నాకు భయం వేసేసి మమ్మీ ఏదంటే లోన బోర్డు పెట్టుకొని పలకట్లేదన్న. నాకు భయం వేసేసి బయటకు వచ్చేసి ఇంటి ఎదురు వాళ్ళందరినీ మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇంట్లో ఒక మహిళ, ఆమె కూతురు ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మరణించున్నారనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పోలీస్ టీమ్స్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంట్లో ఒక పాప దాదాపు 12 సంవత్సరాలు ఉంటాయి. మెడ మీద గాయాలతోటి ఆ పాప హాల్లో కింద మరణించింది. అదేవిధంగా లోపల వాళ్ళ మదరు ఈజ్ ఏజ్డ్ అబౌట్ 35 years. ఆమె హ్యాంగింగ్ చేసుకొని ఆమె చనిపోయింది. ఆమె ఒంటి మీద కూడా చేతి మీద తర్వాత కాలు మీద ఇంజురీస్ ఉన్నాయి. సో ఈ మరణం ఎట్లా జరిగింది అనే దాని మీద డెప్త్ గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆమె రిలేషన్స్, ఆమె పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది.